తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయం నడుస్తోంది. చికెన్ తినాలా వద్దా, చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా అన్న అనుమానాలు జనాలలో అయోమయానికి గురిచేస్తున్నాయి. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు పలు సంస్థలు ఇప్పటికే రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఫ్రీగా చికెన్ పంపిణీ చేస్తూ ఎలా తినడం వల్ల బర్డ్ ఫ్లూ రాదన్నది అవగాహన కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో మరో ప్రముఖ కంపెనీ కీలక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను అనుమానాలకు, ఆందోళనకు మధ్య అయోమయానికి గురి చేస్తున్న పదం బర్డ్ ఫ్లూ. ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ వేల కొద్ది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ క్రమంలో చికెన్ తినాలా వద్దా, గుడ్లు తింటే సేఫేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడక్కడ బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండడంతో అమ్మో చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా అన్న ఆందోళనలు కూడా వెంటబడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసి అవగాహన కల్పించేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుండగా ఎలా వండుకొని తింటే బర్డ్ ఫ్లూ రాదన్న విషయాలపై వైద్యులు, నిపుణులు జాగ్రత్తలు, సూచనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జనాల్లో చికెన్ పట్ల భయాన్ని పోగొట్టేందుకు పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ కీలక ప్రకటనలు జారీ చేసింది. ఈ మేరకు పత్రికలు, ప్రసార సాధనాల్లో ప్రకటనలు చేస్తోంది. చికెన్ తినడం సురక్షితం అంటూ ప్రకటన విడుదల చేసింది. WHO ప్రకారం 70 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిలో చికెన్, గుడ్లు వండడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నా చనిపోతుందంటూ పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంది. అయితే భారతదేశంలో 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిలోనే చికెన్, గుడ్లు వండుతారని, అందువల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, మాంసప్రియులు నిర్భయంగా చికెన్, గుడ్లు తినొచ్చని వివరించింది. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ దెబ్బకు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు నేలచూపులు చూస్తున్నాయి. ఇదే సమయంలో మటన్, చేపల మార్కెట్ జోరుగా నడుస్తుంది. కోళ్ల వ్యర్థాల నుంచి గాలిలో వైరస్ విస్తరించే అవకాశం ఉంది. మటన్ కేజీ ధర ఏకంగా 1100కు చేరుకుంది. ఇక చేపల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ ఎక్కువగా కోళ్లు, టర్కీ కోళ్లు, బాతులకు వస్తుంది. ఈ వ్యాధి రావడానికి కారణం ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్లు. బర్డ్ ఫ్లూ వ్యాధి మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. వ్యాధి సోకిన కోళ్లు తిరిగిన ప్రదేశాల్లో ఏమైనా వస్తువుల్ని ముట్టుకుంటే అప్పుడు కూడా సోకే అవకాశం ఉంది. కోళ్ల వ్యర్థాల నుంచి గాలిలో వైరస్ విస్తరించే అవకాశం ఉంది. అయితే మనుషులకు ఈ వ్యాధి చాలా అరుదుగా సోకుతుంది. బర్డ్ ఫ్లూ సోకితే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్ళలో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఊపిరి సరిగా తీసుకోలేరు. బ్రెయిన్, ఊపిరితిత్తులు దెబ్బతినవచ్చు. అరుదుగా మరణాలు కూడా సంభవించవచ్చు. కోడిని సరిగా వండకపోయినా వైరస్ మనుషులకు సోకే ప్రమాదం ఉంటుంది. వైరస్ చనిపోవాలంటే కనీసం 70 డిగ్రీలకు పైగా సెల్సియస్లో వండుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు.